సాధారణంగా ఇంట్లోని మొగుళ్ళు తాగుబోతులుగా ఉంటే వీరితో మా వల్ల కాదు బాబోయ్ అని ఆడవారు బాధలు పడి అంటూ ఉంటారు. కానీ సినిమా ఫీల్డ్ దీనికి కొంచెం భిన్నం. ఇక్కడ తాగుబోతులు కావడానికి ఆడ మగాన తేడానే లేదు. మహిళా నటీమణులు కూడా మద్యానికి, డ్రగ్స్ కి, సిగరెట్లకు విపరీతంగా బానిసలైపోతుంటారు. అలాంటి ఓ సినీ జంట కథే ఇది. మనోజ్ కే జయన్. ఈయన తెలియని మలయాళ, తమిళ ప్రేక్షకులు ఉండరు. మంచి గాయకుడే కాదు, హీరోగా, విలన్ గా కూడా మలయాళంలో స్టార్ స్టేటస్ ఉంది. ఇక తమిళంలో ఎంతో గుర్తింపు ఉంది. తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువే అయినా ఆయన నటించిన చిత్రాలను గుర్తు చేసుకుంటే ఓ ఇతనేనా అని గుర్తుపడతారు. ఆయన తెలుగులో వినీత్, రంభ జంటగా, మలయాళ సర్గంకి రీమేక్ గా క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన సరిగమలు చిత్రంలో స్నేహితునిపై ఆధారపడే మూర్ఛరోగి కిట్టప్పగా అందరికీ తెలుసు. దీని మాతృక అయిన మలయాళ సర్గం చిత్రంలో అదే పాత్రను పోషించిన ఆయనకు కేరళ ప్రభుత్వ స్టేట్ అవార్డు లభించింది. మొత్తంగా ఆయనకు 3 కేరళ అవార్డ్స్ లభించాయి. ఇక మలయాళంలో వచ్చిన ఆనందభద్రం తెలుగులో శివపురంగా అనువాదమైంది. ఇందులో దిగంబర పాత్రలో ఆయన చేసిన పాత్ర విశ్లేషకులను ఎంతగానో మెప్పించింది. ఈ చిత్రం మలయాళంలో పెద్ద కమర్షియల్ హిట్ గా కూడా నిలిచింది. ఇక ఆయన ఒకనాటి మలయాళ, తమిళ, తెలుగు నటి అయిన ఊర్వశిని 2000 ఫిబ్రవరి 26న పెళ్లి చేసుకున్నాడు. 2001 నవంబర్లో వీరికి తేజలక్ష్మి అనే కుమార్తె జన్మించింది. ఇక ఆయన తెలుగులో సరిగమలతో పాటు నాయుడు ఎల్ఎల్బి, రవితేజ బీడే, గోపీచంద్ శౌర్యం చిత్రాల్లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి తెలుగులో కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆయన మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషా చిత్రాలతో పాటు పలు టీవీ సీరియల్స్ లో కూడా పాల్గొన్నాడు. మరోవైపు సింగర్ గా కూడా ఎన్నో పాటలు పాడారు. ఆయనకొచ్చిన అవార్డుల లిస్ట్ చాలా పెద్దదే. ఇక ఒకవైపు మనోజ్ కే జయన్ తో పాటు ఆయన భార్య ఊర్వశి కూడా దక్షిణాదిన టీవీలలో ఎంతో బిజీగా ఉండే నటి కావడంతో డబ్బుకి కొదవే లేదు. దాంతో వారికేంటి అని అందరూ ఆనందపడుతుండేవారు. కానీ ఊర్వశి అంటేనే పెద్ద తాగుబోతుగా ఆమెకు మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా పెద్ద గుర్తింపే ఉంది. ఆ మధ్య ఓ రచ్చబండ షోకి కూడా ఫుల్ గా తాగేసొచ్చి నానా రభస చేసి పతాక శీర్షికలకు ఎక్కింది. చివరకు మానవ హక్కుల సంఘం నుంచి నోటీసులు కూడా అందుకుంది. ఇక ఈమె 24 గంటలు తాగుతూనే ఉండటం, వృత్తి పట్ల కనీసం కన్న కూతురి బాధ్యతల పట్ల సరిగా వ్యవహరించకపోతుండటంతో మనోజ్ కే జయన్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఎంతగానో తన భార్యకి తాగుడు, సిగరెట్లు మానిపించాలని నానా విధాలుగా ప్రయత్నించాడు. కానీ అది అతని వల్ల కాలేదు. చివరకు ఆయన లాభం లేదని, ఆమెతో కలిసి ఉంటే తన భవిష్యత్తుతో పాటు ముఖ్యంగా తన కుమార్తె తేజలక్ష్మి కూడా చెడిపోతుందనే నిర్ణయానికి వచ్చాడు. ఆయన ఆమెకు విడాకులిచ్చాడు. తన విడాకుల సందర్భంగా ఆయన తన భార్య పరిస్థితిని జడ్జికి చెప్పి తన మైనర్ అయిన కూతురు ఇప్పుడిప్పుడే పెద్దదవుతోందని, తన కుమార్తెను ఊర్వశి వద్దనే ఉంచితే తన పాప కూడా చెడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ కోర్టుల్లోనే విడాకుల సందర్భంగా జడ్జితో ఫుల్ గా తాగేసొచ్చిన ఊర్వశి తనకింతకు ముందు తాగుడు అలవాటు లేదని, కేవలం మనోజ్ కే జయన్ ని పెళ్లి చేసుకున్న తర్వాత అతని వల్లనే ఇలా తాగుబోతుగా మారానని నానా రచ్చ చేసింది. ఆమె పరిస్థితి గమనించిన జడ్జి కూతురు మైనర్ అయినప్పటికీ తండ్రి మనోజ్ కే జయన్ వద్దనే ఉండవచ్చని తీర్పునిచ్చాడు. ఇక ఆ తర్వాత ఆయన 2011 మార్చి 3న ఆశా అనే మహిళను తన కూతురు తేజలక్ష్మి ఇష్టంతోనే చేసుకున్నాడు. వారికి 2012 డిసెంబర్ 30న అమృత్ అనే కుమారుడు కూడా పుట్టాడు. ఆశా మనోజ్ మొదటి కూతురు తేజలక్ష్మిని తన సొంత కూతురులాగానే ఎంతో ప్రేమతో చూసుకుంటుందని, అలాగే తేజలక్ష్మి కూడా తన తండ్రి రెండో భార్యకు పుట్టిన అమృత్ను తమ్ముడులా ముద్దుగా చూసుకుంటుందని అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఊర్వశి చెన్నైకి చెందిన ప్రముఖ బిల్డర్ శివప్రసాద్ ని 2013లో వివాహం చేసుకుంది. వీరికి ఈశాన్ ప్రజాపతి అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇక కోర్టులో జడ్జి నాడు విడాకుల సమయంలో కేవలం 11 ఏళ్లు ఉన్న కుమార్తె తేజలక్ష్మిని తండ్రి మనోజ్ కే జయన్తో ఉంటావా లేక తల్లి ఊర్వశి వద్ద ఉంటావా అని అడిగితే ఆమె తన తల్లి తనకొద్దని, ఆమె తాగేసి తనను నానా విధాలుగా టార్చర్ పెడుతుందని భయంగా కోర్టులో జడ్జికి చెప్పి ఆమె తన తండ్రి మనోజ్ కే జయన్ అయితేనే తనను బాగా చూసుకుంటాడని, కాబట్టి అతనితోనే ఉంటానని చెప్పడం నాడు కేరళ రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.